హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. శరీరానికి అవసరమైన విటమిన్లు మినరల్స్ ఇస్తూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ దోసకాయ చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం. కారానికి తగ్గట్టు కొన్ని పచ్చిమిర్చి మరియు దోసకాయను తీసుకొని పైన ఉన్న పొట్టును తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు అదే దోసకాయని ఈ విధంగా మిడిల్లో కట్ చేసి లోపల ఉన్న గింజలు చేదుగా ఉన్నాయా లేదో అని చూసుకోవాలి. కొంచెం రుచి చూసి బాగుంటేనే కట్ చేసుకోవాలి. ఒక స్పూన్తో లోపల ఉన్న గింజలు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కొన్ని పల్లీలు ఈ విధంగా బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో తగినంత నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు చిటపటలాడిన తర్వాత మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ముందుగా రెడీ పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి కొంచెం కొత్తిమీర వేయాలి. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరానికి చాలా చల్లదనం అనేది ఇస్తుంది. ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి తర్వాత పచ్చి ధనియాలు కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత పచ్చిమిర్చి అనేది ఇందులో వేసి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ అనేది అన్నంలో అయినా చపాతీలో అయినా టిఫిన్లో ఇడ్లీ దోశలో అయినా తినొచ్చు. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో తగినంత నూనె వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. అవి చిటపిటలాడిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ ఇందులో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్ట్గా ఉండే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి దోసకాయ చట్నీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.